నమస్తే అందరికీ. ఈరోజు నేను ఏ అంశం గురించి మాట్లాడడానికి వచ్చినా అంటే, పౌల్ట్రీ ఫామ్‌లో పొట్టు అనేది ఎందుకు దున్నాలి? దున్నకపోతే మనకు కలిగేటటువంటి నష్టాలేంటి? మనం దున్నుకొని నీట్‌గా పెట్టుకుంటే మనకు కలిగేటటువంటి లాభాలేంటి? ఈ విషయం గురించి పూర్తి స్థాయిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మనం పడుకునేటటువంటి పక్క మనం ఎంత నీట్‌గా పెట్టుకుంటే, మనం ఎంత సౌకర్యంగా, మనం ఎంత సురక్షితంగా, మనం ఎంత వెసులుబాటుగా పడుకుంటామో, సేమ్ కోళ్ళకు కూడా అంతే. మనకు ప్రాణం ఉంటది. కోళ్ళకు ప్రాణం ఉంటది. మనకున్నటువంటి అవయవాలు ప్రతి ఒక్క అవయవం కోడికి ఉంటది. కోడి ఆరోగ్యంగా ఉండాలంటే మనం పొట్టుని నీట్‌గా పెట్టుకోవాలి ఎప్పుడు. మనకు కుదిరితే ప్రతిరోజు 2 సార్లు దున్నుకోవడానికి ప్రయత్నం చేయండి. కనీసం ఒకసారి అయితే ఖచ్చితంగా దున్నాలి. పొట్టు అనేది ఎప్పుడు పొడిగా, డ్రైగా ఉండాలి. పొట్టు అనేది ఎప్పుడు అట్టలు కట్టి చెక్కలు చెక్కలుగా అయితే పొట్టు ఎప్పుడు కావద్దు. అలా అయిందంటే మీరు వాటర్ అనేది ఎక్కువ పడేస్తున్నారని అర్థం పొట్టులో. మెయిన్‌గా ఏందంటే, మనమైతే ఎండ కొడితే ఎట్లా పోయి నీడకు వాటర్ ఉన్న ప్లేస్‌లో మనం ఎట్లయితే కూర్చుంటామో, కోడి కూడా ఏం చేస్తదంటే డ్రింకర్ల కింద చల్లగా ఉంటది కాబట్టి పోయి డ్రింకర్ల కింద కూర్చొని, లేకపోతే డ్రింకర్ల కింద పడుకొని ఉంటది. కోడి అనేది ఒకటేసారి కదిలినప్పుడు మనం నడిచేటప్పుడు కోడి కదులుతది. కోడి కదిలినప్పుడు ఏమైతే డ్రింకర్‌కి తగిలి వాటర్ అనేది పొట్ల పడేస్తది. పొట్ల ఎప్పుడైతే వాటర్ పడతదో, కోడి ఆ వాటర్ పడ్డ దగ్గర కోడి అనేది తోమడమే స్టార్ట్ చేస్తది. కోడి తోమడం స్టార్ట్ చేసినప్పుడు ఏమైతది, కోడికి అనేది పొట్టులో ఉన్నటువంటి వాటర్‌లో కింద పొట్టులో తయారయ్యేటువంటి బ్యాక్టీరియా గానీ, ఫంగస్ గానీ కోడికి అటాక్ అయితది. సౌండ్ అనేది స్టార్ట్ అయితది కోడికి. ఒకసారి సౌండ్ స్టార్ట్ అయిందంటే మనం కోడిని ఏం చేయనీకి రాదు. పొట్టు దున్నకుంట మనం అలాగే పెట్టినప్పుడు ఏమైతది, పొట్టులో అమోనియా అనేది ఫామ్ అయితది స్మెల్. ఆ స్మెల్‌కి కోడికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేసి కోడి లోపల పేగులు అనేటివి ఉబ్బుతాయి. ఉబ్బి కోడికి అనేవి ఇట్లా ఇన్ఫెక్షన్లు అనేవి మొత్తం పొట్టు నుంచే చుట్టుకొస్తాయి దీనికి. మొత్తం ఇన్ఫెక్షన్లు చుట్టుకొస్తాయి కాబట్టి మనం ఏం చేయాలంటే పొట్టు అనేది ఎప్పుడు నీట్‌గా పెట్టుకోవడానికైతే మనం ప్రయత్నం చేయాలి. మనం ఎప్పుడు పొట్టు దున్నినప్పుడు గుర్తుపెట్టుకోండి, 2 సైడ్ల మనం పట్టాలు మొత్తం పైకి లేపుకొని మనం పొట్టు దున్నుకోవాలి. అలా దున్నప్పుడు ఏమవుతదంటే పొట్టు దున్నప్పుడు స్మెల్ వస్తదిగా, స్మెల్ అనేది ఆ గాలికి ఫ్రీ ఎయిర్ అనమాట. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎప్పుడు ఇట్లా గాలి ఫ్రీగా వెళ్ళిపోయేటట్టు అయితే మనం ఉంచుకొని అయితే పొట్టు దున్నుకోవాలి. మనం ప్రతిరోజు పొట్టును దున్నుకున్నట్టయితే మనం ఎప్పుడు దున్నినా మనం కాళ్ళతోనే సింపుల్‌గా పొట్టునైతే మనం దున్నుకోగలుగుతాం. మనం పొట్టును దున్నకుంటే ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో పొట్టు అనేది పై సైడ్ మొత్తం అట్టలు కట్టిపోయి మనకు కాలుకనేది పొట్టు కూడా జరగదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, పొట్టు దున్నేటటువంటి దంతలు ఉపయోగించి మనం దంతలతో దున్నా కూడా పొట్టు అనేది మనకు కదలదు. ఆ సిచ్యువేషన్‌కి మనం ఎప్పుడూ తీసుకురావద్దు. అలా తీసుకొస్తే మాత్రం ఆ నష్టం మన మీదనే పడుతది. దానివల్ల మనకు కోడికి చాలా ఎఫెక్ట్ ఉంటది.